నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. సో ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అంటే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో కూడా నిఫ్టీ పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో 23,350 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. 159 పాయింట్స్ పాజిటివ్. సో నిఫ్టీ 50 స్టాక్స్లో 38 స్టాక్స్ గెయినర్స్లో ఉన్నాయి. ఈ 38 స్టాక్స్లో టాప్లో ఉంది ఎస్బీఐ లైఫ్, తర్వాత ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్ ఇది, తర్వాత ఓఎన్జీసీ కూడా ఒక డీసెంట్ రివర్సల్ కనపడుతూ ఉంది. ఎస్బీఐ లైఫ్ అయితే ఆల్మోస్ట్ ఈ ఫాల్ని ఇక్కడ అరెస్ట్ అయ్యి కొంత రివర్సల్ అవుతున్నట్టుగా కనపడుతుంది. అయితే ఇప్పుడు కొంచెం టెక్నికల్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. దాని తర్వాత ఓఎన్జీసీ, ఎన్టీపీసీలో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది. ఇక్కడ కొంచెం బ్రేక్అవుట్ లాగా కూడా ఇచ్చింది, మనకి 340 లెవెల్ని బ్రేక్అవుట్ చేసినట్టుగా కనపడింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. దాని తర్వాత బీపీసీఎల్లో ఆల్మోస్ట్ మన సప్లై లెవెల్కి దగ్గరలో ఉంది. తర్వాత బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, కోటక్ బ్యాంక్, నెస్లే, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది హిండాల్కోలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకోవచ్చు, ఎందుకంటే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఇది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగిన క్యాండిల్ ఇది. సో 1.5% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత ఇన్ఫోసిస్, విప్రో, ట్రెంట్, టాటా స్టీల్, టైటాన్, M&M, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, బీఈఎల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది, ఎందుకంటే కొంత ర్యాలీ వెళ్ళిన తర్వాత ఇక్కడ సప్లై ఏరియా దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా బ్రిటానియా, దెన్ బజాజ్ ఫిన్సర్వ్ కూడా కొంత కన్సాలిడేట్ అవుతుంది, హైయర్ లెవెల్కి వెళ్ళింది, కొంత ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. అండ్ మోరోవర్ ఫ్యూచర్ స్టాక్స్లో చూస్తే 97 స్టాక్స్ లాంగ్ బిల్డప్ ఉన్నాయి, షార్ట్ బిల్డప్లో 32 స్టాక్స్ ఉన్నాయి. లాంగ్ బిల్డ్స్లో చూస్తే మనకి టోరెంట్ పవర్ చాలా టాప్లో కనపడుతూ ఉంది. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ 32% పెరిగింది. అదేవిధంగా టిటాగర్లో కూడా 15% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. హెచ్డిఎఫ్సి ఏఎన్సీలో 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఐజీఎల్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 32 ఉన్నాయి. సో దాంట్లో సుప్రీం ఇండస్ట్రీస్, నేషనల్ అల్యూమినియం, జేఎస్ఎల్, తర్వాత వోల్టాస్ ఇవి టాప్లో కనపడుతుంది. ఆప్షన్ డేటా చూస్తే మనకి 23,400 దగ్గర, ఇది ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ దగ్గర సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది పుట్ కన్నా కంపేర్ చేస్తే. సో మనకి 23,400 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దాని తర్వాత చూస్తే 23,500 మాత్రం హెవీ కాల్ రైటింగ్ ఉంది. పుట్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనం పుట్ సైడ్కి వస్తే 23,300 దగ్గర పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ దానికన్నా కింద 23,200 మాత్రం హ్యూజ్ పుట్ రైటింగ్ ఉంది. సో ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే మనకి 23,200 నుంచి 23,500 రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్లో ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది రాబోయే 1 or 2 సెషన్స్లో. అదే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం. మనం ఇప్పుడు టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం నిఫ్టీకి, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్న లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు, కీ లెవెల్లో కూడా పెద్ద మార్పు ఏం లేదు. సో మండే మార్కెట్ అయిన తర్వాత మనం కీ లెవెల్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుందాం. అప్పటి వరకు అయితే 22,580 మన కీ లెవెల్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు 23,350 దగ్గర లాస్ట్ క్లోజింగ్ జరిగింది. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 23,500, 400 2 పాయింట్స్ మనకి రెసిస్టెన్స్ పాయింట్సే యాజ్ పర్ ఆప్షన్ డేటా. టెక్నికల్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ మనకి 500 దగ్గర ఉన్నాయి. అదేవిధంగా 23,680 నుంచి 800 పొజిషనల్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు. ఇది స్ట్రాంగ్ సప్లై, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా జరగచ్చు. డౌన్ సైడ్లో మనం ఎంట్రీ పాయింట్స్ కోసం తీసుకోవాలి. జనరల్గా ఇప్పుడు ఏంటంటే పుల్ బ్యాక్ కోసం చూడాలి, ఇమీడియట్ ఎంట్రీ కోసం మనకు ఆపర్చునిటీ లేదు పొజిషనల్గా చేయాలంటే. సో ఇమీడియట్గా మనకి లోయర్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ మన ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు 23,200, దాని తర్వాత 23,090. ఇవి రెండు మనకి స్ట్రాంగ్ ఎంట్రీ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు కొంత పొజిషనల్ ట్రేడ్ చేసేటప్పుడు. ఈవెన్ ఇంట్రాడేలో కూడా ఆ లెవెల్స్కి వస్తే మాత్రం ఒక బౌన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఎగ్జాక్ట్లీ మన సప్లై దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇప్పుడు ఎంట్రీ పాయింట్ కోసం మనం చూడొచ్చు
50,000 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది, రౌండ్ ఫిగర్ సపోర్ట్ అది 50,590 దగ్గర ఉన్నాం మనం. సో ఫస్ట్ రెసిస్టెన్స్ 50,650, దానికన్నా పైకి వెళ్తే 50,940, రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. డౌన్ సైడ్కి వస్తే 50,000 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది, దానికన్నా కిందకి వస్తే 49,800 ఆర్ 785, అది నెక్స్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 48,800 మన కీ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మన ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హైదరాబాద్ లో అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ పై ఫుల్ లెంగ్త్ డీటెయిల్డ్ అనాలిసిస్. ఎగ్జిట్ కావాల్సిన సెక్టార్స్ ఏవి, ఎంటర్ కావాల్సిన స్టాక్స్ ఏవి, అద్భుతమైన బిజినెస్ కలిగిన కంపెనీలు ఇప్పుడేమేమున్నాయి, స్టాక్స్ సెక్టార్స్ కు మించిన సబ్జెక్ట్ నేర్చుకోండి. మార్చ్ 23వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ లో ఉన్న హోటల్ SVM గ్రాండ్ హోటల్లో. మరిన్ని వివరాలకు 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.